ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా ఒక పారిశ్రామికవేత్తని చేస్తానని చెప్పిన ప్రభుత్వం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పారిశ్రామికవేత్తగా ఎదగాలనుకునే ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ఇంటికి ఒక బిచ్చగాడిగా తయారు చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు అంటే పోయిన 2014-19లో ఉన్న బకాయిల్ని ఎస్సీ ఎస్టీ ఇన్సెంటివ్స్ బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 1800 కోట్ల రూపాయలని వాళ్ళు వదిలిపెట్టిన బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఈ ఎస్సీ ఎస్టీ ఇన్సెంటివ్స్ కింద ఇవ్వాల్సిన బకాయిల్ని సుమారు 1100 కోట్ల రూపాయల బకాయిల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఈ 2 సంవత్సరాల్లో 300 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చింది. సుమారు 8000 మంది ఎస్సీ ఎస్టీ ఔత్సాహికులు ఈ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు అవ్వాలనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీలు అయితే చాలు ఇన్సెంటివ్స్ వస్తాయి, ఏ ప్రభుత్వం అయినా సరే మమ్మల్ని ఆదుకుంటుంది, ఏ ప్రభుత్వం అయినా రాజకీయంతో మాకు ముడిపెట్టరు అని చెప్పి కాయో కష్టమో పెట్టుకొని తలో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందాలని తలంపుతో వాళ్ళు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే ఈ ప్రభుత్వం కేవలం 20%, కొంతమందికి 40% చెల్లించడం జరిగింది. ఎవరయ్యా ఈ 40% చెల్లించారంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటారో ఆ కండువా కప్పుకున్న వాళ్ళకి 40%, లేకపోతే తెలుగుదేశం పార్టీ సానుభూతులకు 20% ఇచ్చింది. దేశంలో ఎప్పుడు లేని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఒక ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల్ని ఇన్సెంటివ్స్ ఇచ్చే క్రమంలో కూడా పలానా పారిశ్రామికవేత్త ఏ పార్టీకి చెందినవాడు, ఆ పార్టీకి చెందినవాడో తెలియాలంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లెటర్ ఇస్తేనే ఇన్సెంటివ్స్ రిలీజ్ చేస్తానని చెప్పిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. మరి ఇన్ని రోజులు కొన్ని నెలలుగా ఏపీఐసిసి బిల్డింగ్ ముందు నాతో పాటు ఉన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలంతా కూడా సుమారు 8000 మంది ధర్నా చేసి మహాప్రభో మా నిధులు మాకు ఇవ్వండి, మా రాయితీలు మాకు ఇవ్వండి అని వేడుకుంటుంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఉందంటే ఎస్సీ ఎస్టీ ఔత్సాహికవేత్తల్ని వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి వాళ్ళని జైల్లో పెట్టి కేసులు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఇన్సెంటివ్స్ ఎవరికి ఇస్తున్నారా బాబు అంటే ఆశ్చర్యపోతారు కొన్ని పేర్లు చెప్తే. ఎవరైతే ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నాడో ఆ ఇండస్ట్రియల్ మినిస్టర్కి మంత్రి కుటుంబ సభ్యులకు 60 కోట్లు, కుమార్ రాజా బ్యాటరీస్కి 175 కోట్లు, కియా మోటార్స్కి, అదేవిధంగా తెలుగుదేశం పెద్దలకు బడా బడా పారిశ్రామికవేత్తలకు ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి చేతులు వస్తాయి తప్ప ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు వాళ్ళకి కావాల్సిన ఇవ్వాల్సిన ఇంటెన్సిటీ ఇవ్వటానికి మనసు రాదు. జనరల్గా పిఫా ఉంటుంది, ఫస్ట్ కమ్ ఫస్ట్ అవుట్ అని. ఎవరైతే ముందు అప్లై చేసుకుంటారో, ఎవరైతే ముందుగా స్టార్ట్ చేస్తారో ఆ స్టార్ట్ చేసిన వాళ్ళని ముందుగా ఆ బిల్స్ క్లియర్ చేస్తారు. కానీ ఇక్కడ అలా జరగట్లే. 2024 తర్వాత
ఈ గవర్నమెంట్లో ఎవరైతే ప్రపోజల్తో స్టార్ట్ చేస్తారో వాళ్ళకి డబ్బులు ఇస్తారు తప్ప గత ప్రభుత్వంలో 2013 నుంచి 19 నుంచి 24 వరకు ఉన్న వారికి మాత్రం రాయితీలు ఇవ్వరంట. అదేమిట్రా మహాబాబు అని అడిగితే, మీరు బడుగు వికాసంలో అప్లై చేశారు కదా, నువ్వు బడుగు వికాసం అప్లై చేసావంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి మనిషివి, నువ్వు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వ్యక్తివి అంటారు. పాపం ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ ఔత్సాహికులు ఎవరూ కూడా ఏ పార్టీకి చెందిన వాళ్ళు కూడా కాదు. ఏ ప్రభుత్వం అన్నా సరే మాకు మేలు చేస్తుంది, రాజ్యాంగపరంగా మాకు లభించే హక్కు మాకు ఇస్తుంది అని ఒక రాజ్యం మీద, రాజ్యాంగం మీద, ప్రభుత్వం మీద నమ్మకంతో చిరు ఉద్యోగులు కాస్త చిరు వ్యాపారస్తులుగా తయారే క్రమంలో చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని ఇంటికి ఒక బిచ్చగాళ్ళగా తయారు చేసింది. సుమారు 500 మంది ఈరోజు తాడో పేడో తేల్చుకుందామని చెప్పి నారా లోకేష్ గారిని కలవడానికి వస్తే నారా లోకేష్ గారిని కలవడానికి వీల్లేదు, కొండపల్లి శ్రీనివాస్ గారి మంత్రినే కలవాలి. ఆ కొండపల్లి శ్రీనివాస్ గారి మంత్రిని కలవటం కూడా 5 మాత్రమే ఎలా చేస్తాం, ఆ 5 కూడా మేమే సెలెక్ట్ చేస్తాం, ఆ 5 కూడా మీరు ఏం మాట్లాడాలో మేమే చెప్తున్నామంటే ఈ రాష్ట్రం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో అర్థం చేసుకోండి. ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల తరపున విన్నపించేది, డిమాండ్ చేసేది అంటే దయచేసి వీళ్ళ మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయకండి. చిన్న జీవితాలు, ఈ చిన్న జీవితాలని చిత్రం చేయొద్దని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో కూడా శాసనమండలిలో ఎస్సీ ఎస్టీ ఇన్సెంటివ్స్ గురించి మేము ప్రశ్న అడగడం జరిగింది. మంత్రి గారు తప్పుడు సమాధానం ఇచ్చారు. ఆ తప్పుడు సమాధానం మీద మేము ప్రివిలేజ్ మోషన్కి వెళ్తున్నాం. అదేవిధంగా ఆ తప్పుడు సమాచారం మీద సెక్రటరీ జనరల్కి కంప్లైంట్ చేయబోతున్నాం. అదేవిధంగా ఆ తప్పుడు సమాచారం మీద కోర్టుకు కూడా వెళ్ళబోతున్నాం. వీళ్ళకి ఏదైతే రావాల్సిన బకాయిలు, రాయితీలు అయితే ఉన్నాయో ఆ బకాయిలను ఈ ప్రభుత్వం వెంటనే తీర్చాలని కోరుకుంటూ, ఒకవేళ తీర్చిన పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి అండగా ఉంటుంది, వీళ్ళ తరపున పోరాటం చేస్తుంది. ఆ పోరాటం చేసే రోజులు మీరు తెచ్చుకోవద్దని చెప్పి ప్రభుత్వాన్ని హితవు చేస్తున్నాను. తప్పకుండా ఈ శాసన మండలి సమావేశాలు అయ్యే లోపు వీళ్ళ ఇన్సెంటివ్స్ రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను.